రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కుడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మీరందరూ కూడా ఆరాధనలో ప్రభువుని ఆనందించాలని నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. నేను ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభు పేట మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రతి మానవునికి 2 చేతులు 10 వేళ్ళు ఉంటాయి. ఎన్ని ఉన్నాయండి? 10 వేళ్ళు ఉంటాయి సాధారణంగా. ఒకటి అనగా దేవుడు ఒక్కడే. చెప్పండి, దేవుడు. 2 అనగా పాత నిబంధన గ్రంథము మరియు 3 అనగా మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. 4 అనగా సువార్తలు 4. మత్తయి సువార్త. 5 అనగా బుద్ధి కలిగిన కన్యకులు 5. ఇంతమంది కన్యకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. 6 అనగా గలిలయలోని కానాను ఊరిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభువారు 6 రాతి బాణలను అంచుల వరకు నీటితో నింపమన్నాడు. 6 అనగా నీటితో నింపబడిన 6 రాతి బాణాలు. మొత్తం చెప్పిన తర్వాత అడుగుతాను, క్వశ్చన్స్ చెప్పాలి. 7 అనగా ప్రకటన గ్రంథములోని 7 సంఘములు, 7 ద్వీపములు, 7 నక్షత్రములు, 7 అన్నది పరిశుద్ధ సంఖ్య. 8 అన్నది రక్షింపబడిన నోవాహు కుటుంబములోని సభ్యుల సంఖ్య 8. 9 అనగా కృతజ్ఞత లేని కుష్ఠరోగము బాగుపడిన కుష్ఠరోగులు. కృతజ్ఞత లేని కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఒకరు మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నారు. 9 మంది కృతజ్ఞత లేని వారు. 10 అనగా దేవుడు యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు 10. హల్లెలూయా. గుర్తున్నాయి కదా? మళ్ళీ రెండోసారి చివరిలో అడుగుతాను, మైండ్లో పెట్టుకోండి. మన యేసుక్రీస్తు యొక్క పేర్లు నేను 10 పేర్లు చెప్తానని మా సంఘానికి ప్రకటించి ఇంతవరకు 7 పేర్లు చెప్పేశారు ఆల్రెడీ. ఈరోజు 3 పేర్లు చెప్తాను. మనందరికీ ఒక పేరే ఉంటుంది, లేదా ఒక నిక్ నేమ్ ఉంటుంది. కానీ యేసయ్యకు ఉన్న 10 పేర్లు, 10 రెఫరెన్స్లు కూడా వివరణ మీకు మా సంఘ బిడ్డలకు ఆల్రెడీ చెప్పడం అయింది. ఇప్పుడు చెప్తున్నాను, మీకు మిగిలిన వారికి కూడా వినండి. 7 పేర్లు చెప్పాను, మిగిలిన 3 పేర్లు ఈరోజు కంప్లీట్ చేస్తాను. ఇక్కడ బాంబులు పేలుతున్నట్టుంది. రాత్రి పైన డాబా మీద పెళ్ళి వెనకాల పేలుతున్నాయి. హల్లెలూయా. యేసు ప్రభువు యెరూషలేము వీధుల్లో జయోత్సవాలతో ఊరేగిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, అయ్యా యేసయ్యా నీ శిష్యులు ఊరకే ఉండవను, ఎందుకు వాళ్ళు కేకలేస్తున్నారంటే, యేసయ్య అన్నాడు, మీరు ఊరకే ఉన్నట్లయితే రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా అంటే మీరు ఏమన్నారంటే దేవునికి స్తోత్రం అనాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు అనకపోతే ఏం వెళ్తాయి అంటే మీరు ఊరకే ఉంటే నాకేం నష్టం లేదు కదా. కానీ ఇవి ఢమ్ 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 అంటాయి. ఎందుకంటే ఇవి ఉంటున్నాయి దేవుని మాటలు. సంతోషం ఆగలేక ఏమవుతాయంటే ఫటా 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 అంటారు. మీరు అందరూ దిగేలు అంట చూస్తున్నారండి. ఎప్పుడు ముగిస్తారా, ఏం ప్రశ్న అడిగి మమ్మల్ని ఇబ్బంది పెడతారా, దొరికాము ఈ పండగ రోజు అనుకుంటున్నారా? వారం రోజులు కొత్త సంవత్సరంలో మీరు అడుగు పెట్టాలి కదా. యేసయ్యకున్న పేర్లలో ఒకటి ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరండి అనడానికి రుజువు ఏంటంటే కన్యకైన మరియ గర్భంలో ఆయన జన్మించాడు. చాలా ఉన్నాయి, నేను చెప్పలేదు. 2వది ఆయన యేసు అనగా
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టుదు అని యోసేపుతో ప్రభువు చెప్పింది. రెండవది ఆయన యేసు. ఈ పేరు కూడా అడుగుతాను లాస్ట్ లో చెప్పాలి. మూడవది కన్యక గర్భవతి కుమారుని కన్నును అతనికి ఏమని పేరు పెట్టుదు అని చెప్పింది? ఇమానుయేలు. ఆయనకి ఇమానుయేలు అనే పేరు, అంటే దేవుడు మనకు తోడని అర్థం. సంగతులు గుర్తున్నాయి కదండి. నాలుగవది ఆయన యూదులకు రాజు. ఫరో అంటాడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పుట్టుకతోనే ఆయన రాజుగా గుర్తించి ఫరో రాజు ఎక్కడున్నాడో వెతికిరండి అన్నాడు, కనుగొనండి అన్నాడు. ఆయన రాజు, ఆయన అధిపతి. ఆయన అధిపతి కనుక ఆయన అన్నాడు, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడిందని. తగిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును అధిపతిగాను నియమించినట్లుగా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. నేను చాలా విషయాలు చెప్పేశాను, 5 చెప్పాను. ఏం చెప్పడం? ఒకటి, ఆయన ఇలా అనగానే చెప్పేయాలి, పరిశుద్ధుడు, యేసు రక్షించేవాడు, ఇమానుయేలు తోడుగా ఉండేవాడు, రాజు, ఆయన అధికారానికి మనం లోబడాలి, ఆయన అధిపతి. భూమి మీద మాత్రమే అధికారం లేదు ఆయనకి, పరలోకం కూడా అధికారం ఉంది. ఈ లోకంలో అధికారులకు కొంతకాలం అధికారం, కానీ మన దేవునికి యేసయ్య జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఆ యేసయ్యకు, మన యేసయ్యకు పరలోకం మీద భూమి మీద సర్వాధికారి ఆయన. ఆరవది ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరండి? గాలిని సముద్రమును గర్దించగా జలసమూహం మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఎన్ని పేర్లు చెప్పాను నేను? 6వ పేరు పోయిన 6 వారం చెప్పాను, ఆయన ఆలోచన కర్త. హల్లెలూయా. నీకు ఆలోచన చెప్పి ఆయన ఆలోచనకర్త. ఆయన అంటున్నాడు బైబిల్లో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆలోచనకర్తలు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. కాబట్టి ఆయన ఎవరు? ఆయన పేరేంటి? ఎన్ని పేర్లు చెప్పారు? 7 పేర్లు చెప్పారు. గుర్తున్నాయి కదా. మిగిలిన 3 పేర్లు 10 minutes లో చెప్పి చేస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన 8వ పేరు ఏంటంటే, ఆయన బలవంతుడైన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అ స్ట్రెంగ్తన్ గాడ్. మన దేవుడు ఎలాంటి వాడండి? బలహీనుడు కాదు. మన దేవుడు బలవంతుడు. గొలియాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధము యెహోవాదని 5 ఒడిసెలలో 5 రాళ్ళు తెచ్చుకుని ఒక్క రాయిని విసరగా ఫిలిష్తీయుల పక్షంగా వచ్చిన 6 అడుగుల ఆజానుభావుడైన ఆ గొలియాతు, ఆ సర్వాంగ కవచము ధరించిన గొలియాతు ఒక చిన్న గులక రాయికి పడి హతమార్చబడ్డాడు. అయితే దట్ మీన్ దావీదు పక్షంగా ఎవరున్నారు? బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. మనం ఆయన మీద ఆధారపడితే, ఆయన సందర్భంలో ప్రార్థన చేస్తే, ఆయన సహాయాన్ని మనం పొందుకుంటే, గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు రాజుగా చేశాడే, మన పక్షంగా ఆయన ఉంటే, యెహోవా మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవరు లేరు. యుద్ధం ఆయనదే కనుక మనము దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి.
దావీదు అంటాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఒక సామెత, బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ, బలవంతమైన సర్పము చలిసీమల చేత జిక్కి సావదు. సుమతి పద్యాలు నాకు చిన్నప్పుడు చదువుకునే గుర్తున్నాయి. నీకున్నాయా? కదా, గుర్తులేదు కదా. ఈ లోకంలో లోకానుసారమైన బలము కలిగిన వాడు ఏమనుకుంటాడంటే, నేను బలవంతుడి, నాకేమీ కాదు అనుకుంటాడు. గుండె ఏం చేస్తుంది? ఎలా కొట్టుకుంటుంది చెప్పండి? ఏమంటారు? మరి కొంతమంది కూడా డబ్ 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 అని పెట్టుకుంటుంది. ఎందుకు చదువుకుంటున్నారు? డబ్బులు కావాలి. ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు? డబ్బులు కావాలి. షాపింగ్ వెళ్తున్నారు, డబ్బులు కావాలి. ప్రయాణం చేస్తున్నారు, డబ్బులు కావాలి. అది కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. అది కొనాలంటే డబ్బులు కావాలి. మరి మీరు అబద్ధం ఆడతారు, నిజం ఆడతారు నాకు తెలియదు, కానీ మీ గుండె డబ్ డబ్ అంటుందా, లబ్ డబ్ అంటుందా? చదవండి, ఆమె వాస్తవం చెప్పింది. కోటి విద్యల్లో అంటే ఎన్ని విద్యలో అభ్యసించినా కానీ దేనికోసం సామెత వచ్చింది? పోయి మీరు డబ్బులు సంపాదించారు దేనికోసం? డబ్బులన్నీ దాచేసుకోవడానికి. కానీ మీరేమన్నారంటే మా గుండె లబ్ డబ్ లబ్. డాక్టర్ గారి దగ్గర ఒకసారి చూసుకోండి, టెస్ట్ సెటస్కోప్ పెట్టి చూస్తే మీరేదో అబద్ధం ఆడతారు. నిజంగా డాక్టర్ గారికి తెలుసు మీ గుండె ఎలా కొట్టుకుంటుందో, ఎంత స్పీడ్ కొట్టుకుంటుందో, బీపీ ఉందో, హై బీపీ ఉందో, లో బీపీ ఉందో, ఎంత ప్రసరణ జరుగుతుందో, ఎంత పర్సంటేజ్ కొట్టుకుంటుందో. అన్ని అబద్ధాలు. దేవుడి మందిరంలో కూడా అబద్ధాలు ఆడతారా? డబ్ డబ్ అని కొట్టుకుంటుందో, లబ్ డబ్ అంటుందా? డబ్ డబ్ హల్లెలూయా. ఈ డబ్బు డబ్బని కొట్టుకున్నా, లబ్ డబ్బని కొట్టుకున్నా కానీ బలవంతుడు నా గుండె డబ్ డబ్ అని కొట్టుకోవడం అనుకుంటే, ఓ వెర్రివాడా, ఈ రాత్రి కాల్సి నీ ప్రాణపడితే నువ్వేం చేస్తావంటే డబ్ డబ్ అని కొట్టుకున్నా, లబ్ డబ్ అని కొట్టుకున్నా ఏమైతే చెప్పండి ఒక్కసారి. దేవుని అనుమతి లేకపోతే, అవునా, ఆగిపోతే ఏమవుతుంది? ఈ లోకంలో ఎంత వైద్యులైనా, ఎంత ఎంబీబీఎస్ ఎండీలు, ఎంత స్పెషలిస్టులైనా కానీ దేనికన్నా వైద్యం చేయగలరు, కానీ ఛాలెంజ్ ఒకదానికి వైద్యం చేయలేదు. గుండె ఆగిపోతే దాన్ని మళ్ళా నడిపిస్తారా? నడిపించోడు ఎవరున్నారా? నడిపించోడు ఉంటే కోటేశ్వర్లు, కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు. అలా గుండె ఆగిపోతే వెంటనే దాన్ని స్టార్ట్ చేసేస్తారు కదండి, ఎన్ని కోట్లన్నీ ఇచ్చి. కానీ బలవంతుడైన దేవుడు మనతో ఉండగా మన గుండె ఆగిపోవాలో కొట్టుకుపోవాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. మీ గుండె ఎలా కొట్టుకోవాలో చూసుకోండి మీరే. లబ్ డబ్ అని కొట్టుకోవాలో, డబ్ డబ్ అని కొట్టుకోవాలో చూసుకోండి. కానీ మీ గుండె కొట్టుకుంటుంది అంటే దట్ మీన్ బలవంతుడైన దేవుడు ఆజ్ఞ ప్రకారంగా అది పనిచేస్తుంది. అవునంటారు కాదంటారా? అవునంటారు కాదంటారా? ఏంటి అలా చూస్తున్నారా? అసలు మీ గుండె కొట్టుకుంటుందా లేదా? ఒకసారి చూసుకోండి. నా గుండె కొట్టుకుంటుంది అనండి అందరూ ఒకసారి. నా గుండె కొట్టుకుంటుంది. నా జీవితంలో నేను బ్రతికినంత కాలము నా గుండె కొట్టుకును గాక, నేను చనిపోతే ఆగిపోను గాక. నువ్వు ఇది ఆగిపోవడానికి, అది ఆగిపోతే అది ఆగిపోతుంది. కరోనా వస్తే ఏం చేస్తున్నారు జనాలు? పెట్టల్లాగా ఎగిరిపోతున్నారు, అంతే కదా. కానీ నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఈ లోకంలో బలవంతుడైన దేవుడు మనకుండగా భయపడవలసిన పని లేనే లేదు. భయపడకూడదు. 8వ పాయింట్ ఏంటి? పాయింట్ 8వ పాయింట్ మన యేసయ్య పేరు ఏం పేరు చెప్పండి? బలవంతుడైన దేవుడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ఒక రెఫరెన్స్ మాత్రమే చెప్తారు, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మొదటి దినవృత్తాంతాలు 29:12. ఎవరు చదవగలిగినారు ఒక్కసారి చదవండి. ఇంత ఆలస్యమా? ఐశ్వర్యమును గొప్పతనమును అమ్మా వింటున్నారా? ఐశ్వర్యమును గొప్పతనమును అమ్మా నీ వలన కలుగును. దేవుని వలన, నీ వలన అంటే దేవుని, నీ వలన కలుగును. సమస్తమును ఏలువాడవు, సమస్తమును
బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడమును అందరికీ బలమిచ్చు వాడవును నీవే. అది నోట్ చేసుకోండి. అందరికీ బలమిచ్చు వాడవు నీవే. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదే కాదు. ఆయన మంచి వారిని చెడ్డవారిని సమానంగా చూస్తాడు. మీరందరూ ఎగ్జామ్స్ రాస్తారు, అందరికి ఒకే మార్కులు వస్తాయా? అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయా? అందరు పాస్ అయిపోతారా? అందరు పాస్ అయిపోయి అందరికి ఉద్యోగాలు వచ్చేస్తే మన దేశం ఇలా ఉండదు కదా. కానీ ఈ దేశంలో లేదా ఈ భూమి మీద అందరూ సమానంగా ఉండరు. 5,000 సమానంగా లేవు. మన దేవుడు బలవంతుడే దేవుడు కనుక అందరికీ బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తారంటే వింటున్నారా? ఆయన బలవంతుడైన దేవుడని నమ్మిన వారికి మాత్రమే. విశ్వసించిన వారు చప్పటి కూడా దేవుని మహిమపరచండి గట్టిగా. హల్లెలూయా. నమ్ముట మీ వలన అయితే నమ్మువానికి సమస్తము, మనుషులకు సాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. అందరికీ బలమిచ్చువాడు నీవే. నమ్మాలి. అయ్యా నీవు నాకు ఆరోగ్యం ఇస్తావు, నమ్మాలి. అయ్యా నాకు విద్యలో మంచి మార్కులు ఇస్తావు, నమ్మాలి. అయ్యా నాకు ఉద్యోగం ఇస్తావు, నమ్మాలి. నాకు మంచి భాగస్వామిని ఇస్తావు, నమ్మాలి. అయ్యా నాకు మంచి బిడ్డలు ఇస్తావు, నమ్మాలి. అయ్యా నాకు మంచి ఇల్లు ఇస్తావు, నమ్మాలి. అందరికీ బలమిచ్చే దేవుడు, ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన పేరు బలవంతుడైన దేవుడు అనేది ఆయన పేరు. కాబట్టి ఇక్కడ ఆయన బలవంతుడైన దేవుడు మాత్రమే కాకుండా ఆయన నిత్యుడైన తండ్రి. 9వ పేరు, ఆయన పేరేంటి చెప్పండి? నిత్యుడకు తండ్రి. దేవునికి తండ్రికి తేడా ఉందా? ఫాదర్ అండ్ గాడ్ ఇట్స్ డిఫరెంట్ కదండి. ఏం డిఫరెంట్ చెప్పండి? దేవునికి తండ్రికి తేడా ఏంటి? దేవుడికి తండ్రికి తేడా ఏంటి? దేవునికి సమస్తము సాధ్యం, తండ్రికి సమస్తము సాధ్యం కాదు. దేవునికి మనిషికి తండ్రికి తేడా ఏంటి? తండ్రి శరీరంతో రక్తమాంసంతో మనలను కంటాడు తండ్రి. దేవుడు సమస్తాన్ని మన కొరకు సిద్ధపరుస్తాడు కదండి. తండ్రి తన కుమారుడు జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గాని వారి యెడల జాలిపడును. ఇలా కూడా తండ్రి జాలిపడి మనల్ని ప్రేమించి మనం చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, మనకి ఏదైనా సహాయం చేయొచ్చు. కానీ తండ్రి ఈ లోకంలో మాత్రమే మనకి ఏదైనా కొంత సహాయం చేయొచ్చు తండ్రి కాబట్టి, తండ్రి బాధ్యతగా. కానీ నిత్యుడైన తండ్రి ఆయన పరలోకాన్ని మనకి ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 40 వచనాన్ని ఒకరు చదవండి, త్వరపడి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40 వచనం. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తము. హల్లెలూయా. నిత్యుడైన తండ్రి ఏం చేస్తాడంటే నిత్య జీవమును ఇవ్వడమే తండ్రి యొక్క చిత్తము. పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఏంటి చెప్పండి? మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఈ లోకంలో తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు కావాల్సినవన్నీ సమకూర్చటము, మనల్ని ప్రేమించటం, మనకు సహాయము చేయటం. మీకు ఏ తండ్రి అంటే ఇష్టం చెప్పండి? పరలోక తండ్రి అంటే ఇష్టమా, ఈ లోక తండ్రి అంటే ఇష్టమా? పరలోక తండ్రి అంటే ఇష్టం వాడు చేయండి. ఓకే, మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, మీ డాడీతో చెప్తాను. తెలివైన చూసారా, అలాంటి 2 చేతులు ఎత్తాలి. మాస్టర్ గారు ఈ క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా తండ్రి అంటే నీకు ఇష్టం లేదు అంటారని అడ్వాన్స్డ్గా అంటే ఇద్దరు తండ్రులు అంటే ఎట్లా ఇష్టపడతారు అంటే నాకు అర్థం కాదు. ఎవరైనా ఒకరు 2 పడవల్లో కాళ్ళు వేసి వెళ్ళగలరా? నువ్వు పరలోక తండ్రిని ఇష్టపడితే
సంగీత ఏమో తండ్రిని ఇష్టపడకూడదు. ఏమో తండ్రిని ఇష్టపడితే పరలోక తండ్రిని ఇష్టపడకూడదు. మీకు ఏ తండ్రి ఇష్టం చెప్పండి. మరలా ఏలోక తండ్రి ఇష్టమో అని వాళ్ళు చేస్తండి. అబ్బా నేను ఫాదర్, నేను మా పిల్లలు కూడా ఎత్తట్లేదు. వెరీ గుడ్. మా ఊడు ఆకోసం ఇచ్చారు. సపోర్ట్. హల్లెలూయా. నేనంటే ఇష్టపడ్డా, ఎందుకంటే నేను వాడికి బాప్తిస్మం ఇచ్చాను. నేను ఒక శారీరక తండ్రికి ఆత్మీయ తండ్రి. నేను అడిగి హల్లెలూయా. ఈ లోకంలో శారీరక తండ్రి శరీరానుసారమైన కార్యాలలో ప్రోత్సహిస్తాడు, కానీ ఆత్మీయ తండ్రి లేదా ఆత్మీయ తండ్రిగా నాయకుడిగా సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మిమ్మలను నిత్య జీవ మార్గంలోనికి నడిపిస్తారు మాత్రమే, కానీ పరలోకానికి చేర్చలేరు. కానీ పరలోకపు తండ్రి చిత్తం ఏంటంటే నిత్య జీవం ఇవ్వడమే పరలోక తండ్రి యొక్క చిత్తం. ఇక్కడ ముగ్గురు తండ్రుల కోసం చెప్పారు. ఒకళ్ళు ఏ తండ్రి అండి? ఇహలోక తండ్రి. చెప్పండి అమ్మా, లేదు మీకు ఎవరు తండ్రులు? రెండవది ఆత్మీయ తండ్రి. అదే అప్పుడే అక్కడ దాకా వెళ్ళారండి. ఆత్మీయ తండ్రి. ఆ తర్వాత ఇహలోక తండ్రి లేకుండా ఈ లోకంలో ఎవరు జన్మించరు. ఈ లోకంలో ఎవరు లేరు. ఇహలోక తండ్రి లేని వారు ఎవరు ఈ లోకంలో? వెరీ గుడ్. చూడండి, ఈ లోకంలో స్త్రీ సంతానమైన యేసుక్రీస్తుకు మాత్రమే తండ్రితో ప్రమేయం లేకుండా జన్మించాడు. మనందరం కూడా తండ్రిని, శారీరక తండ్రిని కలిగిన వారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరండి? మనకు కావాల్సింది ఎవరు? అబ్బా చాలా తిరుగుతాయి అట్లా. ఏంటంటే పరలోక తండ్రి అంటే ముందు అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు? ముందు శరీర తండ్రి, ఆ తర్వాత ఆత్మీయ తండ్రి. ఎక్కడ దాకా నడిపిస్తాడు మనల్ని? ఆయన మార్గంలోనికి నడిపిస్తాడు. ఈ ఇద్దరి కంటే గొప్పవాడు ఎవరంటే, ఎవరు గొప్పవాడు? నిత్య జీవమునిచ్చే నిత్యుడకు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని లోకంలో శారీరకమైన తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. ఒకవేళ మీ డాడీని ఏదైనా మీరు అంటే ఆయన ఎంతో గాయపరచబడతారు తెలుసా. తల్లి ప్రేమను బయటికి వ్యక్తం చేస్తుంది, తండ్రి ప్రేమను వ్యక్తం చేయకుండా గుండెల్లో దాచిపెట్టుకుంటాడు. హల్లెలూయా. ఏదైనా ఒక సమస్య వస్తే తల్లి బళ్ళు ఏడ్చేస్తుంది, తండ్రి ఏడవడు, కానీ ఆ దుఃఖాన్ని దాచిపెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆ సపోర్ట్ కొడుకు హల్లెలూయా నన్ను బాగా స్కాన్ చేసాడు. హల్లెలూయా. మీరు కూడా మీ తల్లిదండ్రులు బాగా స్కాన్ చేసేసారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు, వాళ్ళు మీకోసం ఎంత ప్రయాసపడతారు. కానీ ఆత్మీయ తండ్రి మిమ్మల్ని పరలోక రాజ్యానికి పంపించే మార్గములో నడిపిస్తాడు అంతే. కానీ ఈ లోకంలో జన్మించిన, ఈరోజు జన్మించిన ఆ యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటున్న ఆయన ఎవరంటే నిత్యుడకు తండ్రి. ఎన్నో పేరు ఆయన పేరు? 9. 10వ పేరు చెప్పి ముగించమంటారు వద్దంటారు? హల్లెలూయా. వచ్చే వాళ్ళని చెప్తారు 10వ పేరు. ఎవరు వస్తారు వచ్చే వాళ్ళు చేస్తున్నారు? సార్ మాకు సెలవు ఇవ్వరండి, కాలేజీలో పంపించరండి, హాస్టల్లో బంద్ చేస్తారండి, మధ్యాహ్నం రోజులు చేసి యూట్యూబ్లు వాట్సాప్లు చూసుకోమంటారండి, టీవీ పెడతారండి, కాలక్షేపం చేసుకుంటామండి, బట్టలు ఉతుక్కుంటామండి, ఐరన్ చేసుకుంటామండి, వీకెండ్ కాబట్టి సంతోషంగా ఉంటామండి, ఎంజాయ్ చేస్తామండి, ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటామండి, కూలి పనికి వెళ్తామండి. అంటే ఇవన్నీ మీరు చేస్తారండి, నవ్వుతున్నారు. చౌరస్తారు వచ్చేవారు ఒక మాట చెప్తారంటే ఒకరిద్దరు ఎత్తుతున్నారంటే. మీరు వచ్చేవారు వచ్చినా రాకపోయినా కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. హల్లెలూయా. ఆయన సమాధాన కర్త, సమాధాన కర్తకు ఆధిపతి, దేవుడు అయిపోయాడు. ఆయన దేవుడు. తర్వాత 8వది 7వది ఆయన దేవుడు, 8వది ఆయన తండ్రి, 10వది ఆయన అధిపతి, సమాధానకర్తకు అధిపతి. అందుకే దేవదూతలు దేవుని స్తుతిస్తూ పాడిన పాట లూకాసు వార్త 2:14, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానకర్తకు అధిపతి. ఈ లోకంలో సమాధానము మనం కలిగి ఉండాలని
సమాధానకు కర్త అయిన అధిపతిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మందికి ఏం లేదంటే సమాధానము లేదు. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, దేశాల మధ్య, రాజ్యాధికారాల మధ్య, ఫ్రెండ్స్ మధ్య ఏమి లేదంటే సమాధానం లేదు. మనిషిని ఎందుకు ప్రేమిస్తాడు తెలిసి, ఇది ఆశించి ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టిన దేవుడు మనకు సమాధానం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆయన సమాధానకర్తకు అధిపతి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల, ఆయనతో సహవాసం అనగా దేవునితో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. నీకు సమాధానము కలుగును. ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో చాటింగ్ చేయాలి? మాట్లాడలేదు. ఎవరితో ఫోన్ మాట్లాడాలి? ఎవరితో సీక్రెట్గా మాట్లాడాలి? ఎవరితో సీక్రెట్ చెప్పిన మాటలు వినాలి? అందరూ ఎలా ఉంటారంటే ఫాస్ట్ గారికి ఎన్ని ఎలా తెలుసు అనుకుంటారా? యోబు చెప్తున్నాడు, యోబు గ్రంథం మళ్ళీ చదవం 22:21. ఆయనతో సహవాసము చేసిన యెడల, ఎవరితో సహవాసం చేసిన యెడల? దేవునితో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము ఈ కలుగును. లోకంలో సమాధానం లేని వారు చాలా మంది ఉన్నారా లేదా? సమాధానం ఎక్కడ దొరుకునని మనుషులు ఏం చేస్తున్నారంటే, సమాధానం ఎక్కడ దొరుకుతుందో. ఏంటి పాట? ఏంటి పాట? ఏంటి? స్టార్టింగ్ ఎలా మొదలెడతారంటే, నాకు రాదని నన్ను ఒక్కడి చేసి మీరందరూ నవ్వుకోవద్దు, మీరు పాడాలి, నేను పాడాలి, మనం పాడి దేవుని మైపరచాలి. యేసు పుట్టికలో మొదటి పాట పాడింది ఎవరో మీకు తెలీదు. నేను తప్పు పాడితే మీరు అందరూ పాస్టర్ గారు పాట రాదనుకుంటారు కదా. మీకు వస్తే మీరు పాడండి, నాకు వస్తే నేను పాడతాను. స్టార్ట్ ఎక్కడ చేయాలి? సంతోషం ఎక్కడ ఉందనే, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని పాడాలి. సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, అన్నులలో వెతికారు, స్నేహితులను వెతికారు, చివరికనే నీలోనే కనుగొన్నారు. మళ్ళీ పాడతారు ఈ పాట. ఈ లోకంలో సమాధానం ఎక్కడ దొరుకునని ఎక్కడ వెతికారట? బంధువులలో వెతికాను, స్నేహితులలో వెతికాను, చివరికి అది ఎవరిలో కనుగొన్నారు? వెరీ గుడ్. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే ఆయన సమాధానకర్తకు అధిపతి ఆయనకు పేరు పెట్టుదు అని ప్రవక్తని యెషయా యేసు పుట్టక ముందే ప్రవచించాడు. క్వశ్చన్లు మొదలు పెట్టాడు. క్వశ్చన్ ఇచ్చిమంటారా? ఓకే. మన యేసయ్యకు ఆయన జన్మదినాన ఆయన 10 పేర్లు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి 10 పేర్లు? నెంబర్ 1 గట్టిగా, రక్షకుడు యేసు, ఇమ్మానుయేలు. నా చేత చెప్పిస్తున్నారేంటి? రాజు, ఆశ్చర్యకరుడు, సంతోషం ఎక్కడ దొరుకును? సంతోషం ఎక్కడ ఉందని, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
ఎక్కడ ఉన్నది? సమాధానం ఎక్కడ నాకు దొరికేది? సంతోషం ఎక్కడ ఉన్నది? సమాధానం. ఇంత స్త్రీ సమాజం తెలంగాణలో రేవంత్ రెడ్డి అందరికి బస్సులు చేస్తే ఫ్రీగా అందరూ ఎగబడికి వేస్తారట. అలా ఇంతమంది ఇల్లు వాడేస్తున్నారు. సరే ఆడవాళ్ళు ఎవ్వరు వాడవద్దు. ఎవరు వాడవద్దండి? మగోడు ఉన్నారు నిలబడండి. నా పక్కన మగోడు అయ్యా, బయట మగోడు నిలబడండి అయ్యా ఒకసారి. అసలు ఏళ్ళ సౌండ్ ఎక్కువ, మన సౌండ్ ఎక్కువ. ఒకసారి చూద్దాం. సార్ కొట్ట కొట్ట దర్వే నా పరుగు తీయద్దురా బాబు, నిలబడరా. అమ్మా మా అమ్మాయి మొత్తం కరెక్ట్ అనిపించింది. ఆడవాళ్ళు ఎవరు దయచేసి ఆడవద్దు, ఓన్లీ మగోళ్ళే వాడాలి. సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మీ వాయిస్ ఎక్కువ, మా వాయిస్ ఎక్కువ కంపేర్ చేద్దాం. మీకు కూడా ఆంధ్రాలో ఫ్రీ బస్సులు వేయించడానికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నెక్స్ట్ ఎలక్షన్ లో ఫ్రీ బస్ దేవుడు మీ అందరికి ఇచ్చుడు కాక. అమ్మాయ మీకు ఇస్తే ఆటో వాళ్ళందరేమో డబ్బులు లేక, కూలి లేక, వాళ్ళకి జీవనం లేక వాళ్ళ బాధపడుతున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు వస్తే మగవారందరికీ ఫ్రీ బస్సు దేవుడు ఇచ్చును గాక. ఆడవారికి కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చోబడి పెడతారు. కానీ మగవారికి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎలక్షన్ వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా మగవారందరికీ అల్లెలు చెప్పడం ఫ్రీ సీట్, ఫ్రీ బస్ ఛార్జీలు ప్రభుత్వం వారు మనకు అనుగ్రహించును కాక. ఆడోళ్ళే ఇంట్లో ఉండేవాడు బస్సు తిరిగేసి అంతా తిరిగేస్తుంటే ఆ బస్సు ఏదో ఫ్రీ ఆంధ్రలో మగవాడికి ఇస్తే అస్సలు ఇంట్లో ఉన్నాం మేమైతే కదండి. మీరన్నా కొంచెం ఇంట్లో ఉంటారు కానీ మేము అస్సలు లేదు. ఇంకా అసలు ఇంటికి రాలేదాము అసలు కదా. మగవాళ్ళు అందరూ పాడాలి, మగవాళ్ళు అందరూ పాడాలి. సంతోషం ఎక్కడ ఉంటుంది? సమాధానం ఎక్కడ దొరికేది? సంతోషం ఎక్కడ ఉంటుంది? సమాధానం ఎక్కడ దొరికేది? అందరూ చెప్పండి. మా మగోళ్ళకి మీకు తేడా ఏంటంటే మా మగోళ్ళకి మైక్ ఉంది, మీకు మైక్ లేదు. ఇప్పుడు మీరు పాడండి. రెడీ 1 2 3 స్టార్ట్. మీ మైండ్లో ఈ 10 పాయింట్లు మీ జీవితంగా మర్చిపోకూడదు. మర్చిపోతారు. మరొకసారి మనం కలుసుకోకపోయినా, మీరు నన్ను చూసిన నేను చూడకపోయినా, ఈ లోకయాత్ర మనం ముగించిన, ఆయన రాకడ ఆలస్యమైన, మన పోకడ ఆలస్యమైన, కానీ ఆయన ఎవరో ఈ క్రిస్మస్ దినాన్న మనం తెలుసుకుని ఆయన సమాధానకర్త, అధిపతిగా ఆయనతో మాత్రమే సహవాసము చేయాలి. ప్రియదేవుడిలారా, ఈ లోకంతో మనం సహవాసం చేస్తే లోకమును దాని మాటలు గతించును, కానీ దేవుని యొక్క మాటలు ఎన్నిటికీ గతించు. కనుక మన ప్రభు సన్నిధిలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుని ఒకే మనం చేసుకుందాం. లోకములు దాని ఆశలు గతించును, కానీ ఆయన మాటలు ఎన్నటికీ గతించు. చిన్న తీర్మానం చేసుకుని ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ఈ లోకంలో అనేక మంది సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ ఉందని, ఎక్కడ దొరుకునని వెతుకుతున్నారు. దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ సంతోషము, క్రీస్తులో ఉన్న సంతోషము
క్రీస్తులో సమాధానం మరి ఎక్కడ దొరకదు కనుక సంతోషం నీకు కావాలంటే యేసుని నీ హృదయంలో చేర్చుకోవాలి. సమాధానం నీకు కావాలంటే యేసుని హృదయంలో చేర్చుకోవాలి. ఆయన నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు ఎక్కడ తిరిగినా కానీ ఈ లోకంలో సంతోషం లేదు, సమాధానం లేదు. సమాధానకర్త అధిపతిగా నీకు సమాధానాన్ని ఇచ్చి ఆయన దేవుడిగా, తండ్రిగా, ఒక అధిపతిగా నీ హృదయ సింహాసనానికి ఆసీనుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఇంతవరకు మీ పాపములు మీరు ఒప్పుకోకుండా, క్షమాపణ పొందకుండా, ఆయన దేవుడిగా ఎరగకుండా, ఆయన నిత్యజీవం ఇచ్చే తండ్రిగా మీరు గుర్తించకుండా, ఆయన ఇచ్చే సమాధానం మీరు పొందకుండా ఈ లోకంలో మీరు జీవిస్తున్నారేమో. ఒక్కసారి ఒక్క నిమిషం తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించయ్యా. నీవే నా దేవుడవు, నువ్వు బలవంతుడైన దేవుడవు, నీవే నా తండ్రివి. ఎలాగ తండ్రి, ఆత్మీయ తండ్రి కాదు కానీ నిత్య జీవం ఇచ్చే తండ్రివి నీవేయ్యా. నాకు సమాధానం కావాలయ్యా, సంతోషం కావాలి. నీవిచ్చే సమాధానాన్ని, సంతోషాన్ని నేను పొందాలయ్యా. ఈ లోకంలో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా నేను జీవిస్తే నీ నిత్య రాజ్యాన్ని వారసురాలుగా నేను కాలేనయ్యా. నా పాపములు క్షమించని ఒప్పుకోండి. ఇదే మీకు అనుకోసం, ఇదే రక్షణ దినం కనుక ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినలా, మీరు నిర్లక్ష్యం చేసినలా ఎలా తప్పించుకుందరు? ఇదిగో నేను తలుపు నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమేని తలుపు తీసినలా అతనితో నేను, నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తానంటున్నాడు. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం. నువ్వు ఆయనతో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నావా? సంతోషం కావాలని ఆశిస్తున్నావా? ఈ లోకంలో సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నీ చదువులో సంతోషం లేదు, నీ ఉద్యోగంలో సంతోషం లేదు, నీ అందములో, ఆస్తిలో, అంతస్తులో సంతోషం లేదు, సమాధానం లేదు. యేసయ్యలో మాత్రమే సంతోషము, సమాధానము. కాబట్టి ఆ సమాధానాన్ని ఇవ్వడానికి, మీ హృదయంలో రావడానికి ఆయన మీ హృదయ ద్వారం దగ్గర నిలబడి తట్టుచున్నాడు. ప్రభువా, నేను పాపినని ఒప్పుకుంటే చాలు, నీ హృదయంలోకి వస్తాడు. నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని పొందుతావు. సమాధానాన్ని ఇచ్చి, సమాధానకర్త అధిపతిగా ఆయన నిత్యరాజ్యానికి వారసుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక దేవుని బిడ్డ, దేవుడు నాకు కావాలి, నిత్యరాజ్యాన్ని ఇచ్చే తండ్రి నాకు కావాలి, సమాధానం ఇచ్చి సంతోషాన్ని ఇచ్చే అధిపతి నాకు కావాలని మీరు ఆశించినట్లయితే మీరున్న స్థలములోనే మీ కుడి హస్తాన్ని చూపించండి. బలవంతుడైన దేవుడు నాకు కావాలి, పరలోక రాజ్యాన్ని ఇచ్చే తండ్రి నాకు కావాలి, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చే అధిపతి నాకు కావాలని మీ కుడి హస్తాన్ని చూపిస్తే ఆయన మీకు ఫలాన్నిచ్చే తండ్రిగా, నిత్య రాజ్యాన్ని చేర్చే నిత్యుడైన తండ్రిగా, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చే అధిపతిగా మీ జీవితానికి ఆయన అధిపతిగా ఉండబోతున్నాడు. మీరు ఆయన అధికారానికి కింద లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చండి. అమ్మా, దేవుడు మీ కుడి హస్తాన్ని చూస్తున్నాడు. మీ ఆశను చూచిన దేవుడు, మీ కోరికలు నెరవేర్చే దేవుడు. మీకు ఆయనే బలవంతుడైన దేవుడు, ఆయనే మీకు నిత్య రాజ్యాన్ని ఇచ్చే తండ్రి, ఆయనే మీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఈ లోపల ధనధాన్యాలు, చదువు, ఆస్తి పాస్తులు, ఉద్యోగాలు ఏమి నీకు సంతోషాన్ని ఇవ్వలేవు, సమాధానాన్ని ఇవ్వలేవు. కాబట్టి నీవు కోరుకున్నావు, దేవుడు నీకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ కొందనాలు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ ఆరాధనలో నీవు మా బలవంతుడైన దేవుడు అని, మా బలహీనతలలో మమ్మల్ని బలపరిచే దేవుడు అని నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీ కొందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో నాయన ఎంతో మంది తండ్రులు ఉండవచ్చు, ఈ లోకంలో రక్షించబడిన వారికి అనేక మంది ఆత్మీయ తండ్రులు ఉండవచ్చు. కానీ నిత్య రాజ్యానికి
నిత్య జీవాన్ని ఇచ్చే తండ్రివి నీవు మాకు నా వందుకు వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో సంతోషము సమాధానం లేకుండా జీవిస్తున్న మా జీవితాలకు ఆయన నిజమైన సంతోషము, నిజమైన సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అని దేవదూతలు దేవుని స్తుతించినట్లుగా మాకు సమాధానం ఇవ్వడానికి అధిపతిగా మా జీవితాలలో నీ ఉన్నతికి నీకు వందనాలు. ఎవరైతే వారి పాపములను ఒప్పుకుని వారి హృదయాల్లో నేను ప్రభువుగా స్వతరక్షగా అంగీకరించాలని ఆశపడుతున్నారు, అట్టి బిడ్డల జీవితాలను నువ్వు రమ్మని, ఎవరి జీవితాల్లో రక్షించబడి వారు సంతోషంతో సమాధానంతో ఉన్నారు అట్టి బిడ్డలు ఇంకా అనేక మంది రక్షణ లేని వారి కొరకు, సంతోషం లేని వారి కొరకు, సమాధానం లేని వారి కొరకు నీ సువార్తను ప్రకటిస్తూ సంతోషాన్ని, సమాధానాన్ని నీలో ఉందని తెలియచేసి కృప దయచేయమని కూడా వచ్చిన ప్రతి బిడ్డల బట్టి నేను స్తుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తూ ఈ క్రిస్మస్ ఆరాధన ముగించుకుని మా గృహాలకు మేము వెళ్తుండగా ఈ సన్నిధిని మాకు తోడుగా వచ్చి మమ్మల్ని బలపరచమని కూడా వచ్చిన ప్రతి బిడ్డల బట్టి నేను స్తుతిస్తూ నీ నామాన్ని గణపరుస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఈ మాటలు నాతో చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా తన సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. మన పరలోక తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుల సహవాసం ఆదరణ కుడిన మనకు నెలలోకి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము నీవు వచ్చి రాకడ పరిత్రము సదా తోడేంటి నడిపించి బలపరచుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas. వెరీ వెరీ క్రిస్మస్. Happy Happy Christmas. 1:20 అయింది. ఒక 10 నిమిషాలు నేను మిమ్మల్ని ముగిస్తాను. ఈ 10 నిమిషాలు చేయవలసిన పనులు రెండు. ఒకటి, ఇక్కడ కొంత పలహారం ఉంది, ఆ పలహారము ప్రార్థన చేసి మీలో కొంతమందికి అది తక్కువగా ఉంది కాబట్టి అందించడం జరుగుతుంది. కేక్ కటింగ్, క్యాండీ సర్వీసు, పలహారాలు అన్నీ అయిపోయినాయి. తర్వాత రెండవది ఏంటంటే ఒక పాట పాడుతుండగా పలహారం పంచబడుతుంది, కానుకలు పాట పడతాయి. ఓకే, విత్ ఇన్ 10 minutes. ఓకే, ఒకరిలో వచ్చి